ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల వెనక్కి తగ్గి ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేసిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. సో మరి కొలికపూడి శ్రీనివాస్ అంటే ఒక వివాదమైన ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నాడు, అందరికీ తెలిసిందే. అమరావతి విషయంలో ఉద్యమంలో మాత్రం ఒక వివాదంగా పేరు తెచ్చుకొని అక్కడ చురుగ్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనే ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఆయన అంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి కూడా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు వాళ్లకు అనుగుణంగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వాళ్ళ తీరు మాత్రం ఏ మాత్రం కూడా మార్చుకోవడం లేదు, అలాగే ప్రవర్తిస్తున్నారు. సో మరి ఇదే విధంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా ఒక సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడింది. అదే విధంగా ఒక జర్నలిస్ట్ ని పబ్లిక్ లో పచ్చి బూతులు తిట్టడం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా అటు సీఎం చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేసిన వెంబటే ఆయన కూడా ఈ విషయం మీద చాలా మటుకు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆయన అందరికీ అధికారులందరూ కూడా ఒకటే ఒక మాట చెప్తున్నాడు, ప్రజలందరూ కూడా మనం ప్రజలకు సేవకులం, వాళ్ళకి ఎప్పుడు కూడా మనం సర్వీస్ చేయాలి, వాళ్ళ పట్ల అధికారం చూపించాలని కానీ వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం కానీ అధికారం చెలాయించడం కానీ ఇలాంటివన్నీ కూడా అస్సలు చేయొద్దు, మనకి ఎలాంటి హంగులు ఆరబాటాలు కూడా అస్సలు అక్కర్లేదు, మనం వాళ్ళకి ఎప్పుడు కూడా సేవలు చేయాల్సిందే అనే విధంగా ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు. సో అలాంటివన్నీ కూడా పట్టించుకోకుండా ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కూడా పట్టించుకోకుండా చాలా మంది ఇలాంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కొంతమంది ఈ విధంగా వాళ్ళ తీరును చూపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో వాళ్ళ పనితీరులో ఒక సర్పంచ్ భార్య ఆత్మహత్య యత్నానికి కూడా వెళ్ళిపోయిందంటే అది ఎంతటి అఘాయిత్యం అని మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక జర్నలిస్టును కూడా పచ్చి బూతులు అది కూడా పబ్లిక్లో తిట్టడం అది ఎంతటి ఘోరమో అందరికీ కూడా అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన మాత్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన ఏ విధంగా ఆయన కట్టడి చేయాలనే విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరి ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ని మాత్రం రంగంలోకి దించాడు. సో ఆయన మాత్రం ఇటు కొలికపూడి శ్రీనివాస్తోని చర్చ జరిపి భేటీ అయ్యి ఆయనతోని చర్చలు జరిపి ఒక విధంగా ఆయనకు సర్ది చెప్పడం జరిగింది. సో వెంటనే ఎప్పుడైతే పల్లా శ్రీనివాస్ కొలికపూడి శ్రీనివాస్ని కలిసి మాట్లాడడం జరిగిందో వెంటనే ఆయన ఈ రోజు మాత్రం ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశాడు. సో ఒక విధంగా చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు మనకు ఈ కొలికపూడి అన్ని పులిసి అవుతున్నాయి కొలికపూడి శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ అబ్బా రిపీట్. సో ఇప్పుడు మనకి ఏదైతే వివాదం నడుస్తుందో కొలికపూడి శ్రీనివాస్ విషయంలో ఆయన మాత్రం ఏ విధంగా అంటే తిరువూరులో నేను ర్యాలీ నిర్వహిస్తాను, నేను ధర్నా చేస్తాను అనే విధంగా ఎవరైతే ఇప్పుడు మనకు ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళకి ఒక అవకాశం దొరికే విధంగా ఈయన మాత్రం వ్యవహరిస్తున్నారు. ఇది మాత్రం అత్యధికంగా పరిగణలోకి తీసుకునే విషయం కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నాడు. కాబట్టి ఇటు పల్లా శ్రీనివాస్లోకి రంగంలోకి దింపి తనతో మాట్లాడే విధంగా చేశాడు. సో మరి తను వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈరోజు మాత్రం కొలికపూడి శ్రీనివాస్ ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేశాడు. సో ఇప్పుడు ఈరోజు అయితే ఏదైతే తిరువూరులో ర్యాలీ నిర్వహిస్తానని చెప్పానో అది మాత్రం రద్దు చేయబడింది, క్యాన్సిల్ చేస్తున్నాను అనే విధంగా ఆయన మాత్రం చెప్పడం జరిగింది. సో మరి ఒకవేళ ధర్నా చేసి ఉంటే ర్యాలీ నిర్వహించి ఉంటే ఖచ్చితంగా ఇది ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఇప్పటికీ చాలా మంది కూడా కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు వీళ్ళ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేద్దామా, నెగిటివ్గా మాట్లాడదామని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఈ పార్టీ వాళ్ళే ఈ పార్టీ ఎమ్మెల్యేని ధర్నా చేసి ర్యాలీ నిర్వహిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఇది మంచి అవకాశంగా తీసుకొని వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే దీన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు పల్లా శ్రీనివాస్ని రంగంలోకి దించి తనతో పాటు మాట్లాడించి ఇప్పుడు ఆయనే ఈ ర్యాలీని క్యాన్సిల్ చేసుకునే విధంగా చేయడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల ఈ ఎమ్మెల్యే మాత్రం వెనక్కి తగ్గి సెల్ఫీ వీడియోని విడుదల చేయడం వల్ల ఇదంతా కూడా సర్దుమణిగింది అని చెప్పుకోవచ్చు. సో మరి ఇలాంటి గత ప్రభుత్వం యొక్క తాలూకా మరకలు ఇంకా కూడా ఇప్పటికీ ఉన్న వాళ్ళైతే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వాళ్ళ తీరును మార్చుకోవాల్సిందే అనే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది.